కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. తప్పక కరుణిస్తాడు. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. కష్టపడి చేసిన పనికి ఫలితం రాలేదని, పట్టుదలతో చేసిన ప్రార్థన విఫలం చెందిందని. కష్టపడి చేసిన పనికి ఫలితం రాలేదని, పట్టుదలతో చేసిన ప్రార్థన విఫలం చెందిందని. ఆశలన్నీ కోల్పోయి ఆవేదన చెందావా, కృంగిపోయి ఉన్నావా, కన్నీటితో నిండావా. ఆశలన్నీ కోల్పోయి ఆవేదన చెందావా, కృంగిపోయి ఉన్నావా, కన్నీటితో నిండావా. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. తప్పక కరుణిస్తాడు. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. కలిగియున్న దర్శనం కలగా మిగిలిందని, గురి తప్పిన నీ పరుగు గమ్యమే చేరలేదని. కలిగియున్న దర్శనం కలగా మిగిలిందని, గురి తప్పిన నీ పరుగు గమ్యమే చేరలేదని. దారి చూపువారు లేక ఆదరి కానరాక, అలసిపోయి ఉన్నావా, ఒంటరిగా మిగిలావా. దారి చూపువారు లేక ఆదరి కానరాక, అలసిపోయి ఉన్నావా, ఒంటరిగా మిగిలావా. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు.
దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. తప్పక కరుణిస్తాడు. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. అంది వచ్చిన అవకాశాలు చేజార్చుకున్నానని ఆరోగ్యం క్షీణించి ఆయుషంత తరిగిందని. అంది వచ్చిన అవకాశాలు చేజార్చుకున్నానని ఆరోగ్యం క్షీణించి ఆయుషంత తరిగిందని. ఆదరించువారు లేక ఆవేదన చెందావా, బ్రతుకు భారమైనదా, చితికి చేరువైనదా. ఆదరించువారు లేక ఆవేదన చెందావా, బ్రతుకు భారమైనదా, చితికి చేరువైనదా. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. తప్పక కరుణిస్తాడు. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. దాటిపోవువాడు కాడు, తప్పక కరుణిస్తాడు. తప్పక కరుణిస్తాడు. కలవరపడకుమా, కష్టకాలమైనా నిలువరముగనుండు ప్రభు సన్నిధిలో. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనలను ప్రేమించి ప్రకటన గ్రంథాన్ని గురించిన ధ్యానాలు చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము అనగా తెర తీయుట, ప్రత్యక్షత, అపోకలిప్సస్ అని మీకు గత పాఠాల్లో తెలియచేశాను. ఏమి తెర తీశాడు? 7 సంఘాలకు శుభ సందేశానికి తెర తీశాడు. తర్వాత 7 సంఘాలు వాటి స్థితిగతులను హెచ్చరిక చేసి వాటిని రాకడ కొరకు సిద్ధపరచడానికి దాని విషయమైనటువంటి సంగతులను తెలియచేశాడు. మూడవది యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత. ఆయన మానవుడిగా మనం బాగా ఎరుగుదుము, ఈ లోకం తెలుసు మానవుడిగా యేసయ్య. ఆయన మహిమ రూపిగా ఎలాగో మేఘారూఢుడై రాబోతున్నాడో ఆయన యొక్క రూపమేంటో యోహాను ప్రత్యక్షత ద్వారా తెలుసుకుని దానిని మనకు తెలియచేస్తున్నాడు. ఇది ప్రత్యక్షత, ఇది అద్భుతమైనటువంటి ప్రకటన గ్రంథం యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. దానికంటే ఇంకా విలువైంది రాబోయే కాలంలో జరగబోయే సంగతులను కూడా యోహానుకు యేసుప్రభువు వారు ప్రత్యక్షీకరణ చేశాడు. ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు. ఈ రోజున మనము సప్త సంఘాల ధ్యానములో తుయతైరా అనే సంఘాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. తుయతైరా సంఘం అనగా
ఆచార కర్మకాండలు. దాని అర్థం, ఈ సంఘము నైతికంగా భ్రష్టమైపోయిన సంఘం, నైతికంగా దిగజారిపోయి చెడిపోయిన సంఘం అని, యెజబేలు అనే స్త్రీని వండనిస్తున్న సంఘం అని యేసుప్రభు వారి యోహాను ద్వారా తెలియచేశాడు. ఈ సంఘాన్ని గురించి ప్రకటన 2వ అధ్యాయం 18 నుంచి 29 వచనాల వరకు ఎక్కువ వచనాలే ఈ సంఘాన్ని గురించి చెప్పబడింది. ఈ సంఘం యొక్క కాలము క్రీస్తు శకం 606 నుంచి 1520 సంవత్సరాల వరకు, ఇంచుమించుగా 1000 సంవత్సరాల కాలానికి సరిపోయిన సంఘముగా, ఆ కాలానికి సరిపోల్చబడిందిగా పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ సంఘానికి సువార్త ఎలా వెళ్ళిందయ్యా అంటే, అపోస్తల కార్యముల 16వ అధ్యాయంలో ఓదారంగు పొడిని అమ్ముకునేటువంటి తొయితైర పట్టణస్థురాలైన లూదియా వాక్యం విన్నది. పౌలు గారి వాక్యం విని సువార్తను తీసుకెళ్ళిందని కొందరు పండితుల అభిప్రాయం. ఆ తర్వాత పౌలు గారు ఎఫెసులో సేవ చేసేటప్పుడే అక్కడ కూడా సువార్తీకరణ చేపించాడని కొందరి అభిప్రాయం. ఆ తర్వాత యోహాను అక్కడ పరిచర్య చేశాడని కొందరి అభిప్రాయం. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా అక్కడ మంచి సంఘాన్ని ప్రభువు స్థాపించాడు. ఈ తొయితైర సంఘాన్ని గురించి, ఆ సంఘం యొక్క లోపాలను దిద్దటానికి, ఆ సంఘాన్ని హెచ్చరిక చేసి ప్రభు రాకడకు సిద్ధపరచడానికి, దానికంటే ముందుగా సంఘం యొక్క మంచి గుణాలను, సంఘం యొక్క మంచి లక్షణాలను చెప్పి సంఘాన్ని ఆదరిస్తున్నాడు. యాక్చువల్గా శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్న, ఇబ్బంది పడిన సంఘమే. వాస్తవంగా చెప్పాలంటే ఆది సంఘపు కాలంలో ఉన్న సంఘమే అయినట్లయితే ఇది బహుశ్రమలు పడిన సంఘం. అయితే ఈ శ్రమలలో ప్రభు కోసం నిలబడిన ఈ సంఘం శ్రమలలో ఎటువంటి మంచి క్వాలిటీస్ని వ్యక్తపరిచిందో యోహాను ద్వారా యేసుప్రభు వారు తెలియచేస్తున్నాడు. ఈ సంఘానికి ఆయన అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడుగాను, అలాగే అపరంజిపోలిన పాదముల వంటి వాడుగాను, ఆ తర్వాత దేవుని కుమారుడుగాను తను తాను ప్రత్యక్షపరచుకొని నేను మీ మధ్య ఉన్నాను, నేను ఎరుగుదును అన్నాడు. ఏమండి, బాగా కష్టపడేవాళ్ళు, చాలా బాధపడుతూ, చాలా ఇబ్బంది పడుతూ పనిచేసేటువంటి ఒక పనివాడిని ఆ యజమానుడు వెళ్ళి భుజం మీద చేసి, నీ కష్టమంతా నాకు తెలుసు అంటే ఎంత ఆదరణ, ఎంత ఓదార్పు. అలాగే ఈ సంఘానికి కూడా ఆదరణ, ఓదార్పునిస్తున్నాడు యేసుప్రభు. నాకు తెలుసు మీరు ఏ బాధపడుతున్నారో, మీ బాధ యొక్క మొత్తం నాకు తెలుసని ప్రభు చెప్తున్నాడు. మీరు ప్రభు కోసం మంచి చేశారు, ప్రభు కోసం బాధపడ్డారు, మీరు చేసిన మంచి కూడా నాకు తెలుసు అంటున్నాడు. ఏమి తెలుసు? వీళ్ళలో ఏ విషయాలు తెలుసు అన్నాడు? ఆయన మొట్టమొదటిగా నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు. రెండవది నీ ప్రేమ నాకు తెలుసు అన్నాడు. మూడవది నీ విశ్వాసము కూడా నాకు తెలుసు అని చెప్పి ప్రభువారే మాట్లాడుతున్నారు. అంటే ఈ సంఘము, తొయితైర సంఘము విశ్వాసము కలిగి, విశ్వాసములో ఆపరేట్ అయిన సంఘమని మనం గుర్తించవచ్చండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంది. ఒక వ్యక్తి దేవునికి ఇష్టముగా ఉండాలంటే, దేవుడితో మాట్లాడాలంటే, దేవుని కనికరం పొందాలంటే, దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా విశ్వాసము అనేటువంటిది కలిగి ఉండాలి. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? మనకి విశ్వాసం అనేది వినుట వలన కలుగుతుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం వింటామో, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే సువార్తను వింటారో, ఎవరైతే సువార్త మీద లక్ష్యం ఉంచుతారో వారి లోపలికి విశ్వాసం ప్రవేశిస్తుందని మీకు తెలియచేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆల్రెడీ తిరిగి జన్మించిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, సువార్తను విన్నారు, వాళ్ళ లోపలికి విశ్వాసం కూడా ప్రవేశించింది. 2 కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనంలో మీరు అట్టి విశ్వాసపు ఆత్మ గలవారై అని అంటారు. అంటే అట్టి విశ్వాసపు ఆత్మ గలవారమై మనం మాట్లాడుచున్నాం. అట్టి విశ్వాసపు ఆత్మ అంటే విశ్వాసం అనేది ఒక ఆత్మ అని లేఖనం బోధిస్తుంది. ఫెయిత్ ఈజ్ ఎ స్పిరిట్. ఆ విశ్వాసపు ఆత్మ, అటువంటి విశ్వాసపు ఆత్మ నీ ఆత్మలోనికి దేవుడు జమ చేశాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి విశ్వాసంతో నడవాలంటే మొట్టమొదటిగా అతడు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? చాలా ప్రాముఖ్యమైనది. అతడు విశ్వాసమును తానే కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసమును కలిగి ఉన్నాడు. విశ్వాసమును తనలో తాను కలిగి ఉన్నాడు. క్రైస్తవ జీవితం అనేది వెలుపల నుండి లోపలకు జీవించేది కాదండి, లోపల నుండి వెలుపలకు జీవించేది. నీ లోపల ఏదైతే ఉందో దాన్ని వెలుపలకు తెచ్చేదాన్ని క్రైస్తవ జీవితం అంటారు. నీ లోపల ఏముంది? నువ్వు మొట్టమొదటిగా నువ్వు విశ్వాసంలో ఆపరేట్ అవ్వాలంటే, విశ్వాసాన్ని ఆపరేట్ చేయాలంటే, విశ్వాసంలో జీవించాలంటే, విశ్వాస సంబంధిగా బ్రతకాలంటే మొట్టమొదటిగా నీవు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం 3 విషయాలు తెలుసుకోవాలి. వాటిలో మొట్టమొదటిది, నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివి. అందుకే నేను విశ్వాసి అన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసమును దేవుడు నీ ఆత్మలో డిపాజిట్ చేశాడు. నీ ఆత్మలో డిపాజిట్ విశ్వాసం చేశాడని
దేవుడే విశ్వాసపు ఆత్మను నీలో పెట్టాడని, వాక్యం విన్నప్పుడే, సువార్త విన్నప్పుడే రక్షణ పొందిన ఆ దినాల్లోనే నీ లోపలికి విశ్వాసం ప్రవేశించిందని నీవు గుర్తెరిగి నువ్వు ఒక విశ్వాస వీరుడుగా నిన్ను ఖచ్చితంగా నిరూపించుకోవాలి. 2 పేతురు 1వ అధ్యాయం 1 వచనం 2 వచనాల్లో మావలే అమూల్యమైన విశ్వాసం కలిగిన మీరు అంటాడు. అంటే మావలే అంటే మేము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో అదే విశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉన్నారు. అంటే పేతురు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని దేవుడు మనం కూడా కలిగి ఉన్నాము అంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? ఆ శృంగారమున దేవాలయం దగ్గర కుంటివాడు కూర్చుంటే వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమన్నా వారి వైపు చూస్తే, వెండి బంగారాలు నా యొద్ద లేవు, మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లే అంటే కుంటివాడు లేచాడు. ఇది పేతురు యొక్క విశ్వాసం. అంటే 40 సంవత్సరాల నుండి కుంటివాడిని కూడా లేపటానికి సరిపోయినంత విశ్వాసము పేతురులో ఉంది. అయితే మావలే అమూల్యమైన విశ్వాసం కలిగిన మీరు అంటాడు. అంటే మీరు కూడా మేము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో అదే విశ్వాసం కలిగి ఉన్నారంటాడు. చూడండి, దేవుని వాక్యంలో మార్కు సువార్త 11:22లో కూడా మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి అంటాడు. అయితే చాలా ప్రాముఖ్యమైన మాట అక్కడ ఇంగ్లీష్లో, గ్రీకు భాషలో మనం లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకుంటే, దేవుడు కలిగిన ఆ రకపు విశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉండండి. అంటే దేవుడు ఏ రకపు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? ఆయన కలిగి ఉన్న రకపు విశ్వాసం ఏంటంటే, ఆయన ఈ సృష్టిలో మొట్టమొదటిగా శూన్యంగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కమ్మని పలికాడు. విశ్వాసంతో చీకట్లో మాట్లాడినప్పుడు ఆ చీకటి వెలుగుగా మారిపోయింది, లేదా చీకట్లో వెలుగు పుట్టింది. అంటే యేసు ప్రభు వారికి విశ్వాసం ఉంది, చాలా ప్రాముఖ్యమైంది. ఆయన ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు అదే విశ్వాసం మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. పేతురు ఏమన్నా మేము కలిగి ఉన్న విశ్వాసం మీరు కూడా కలిగి ఉన్నారంటున్నాడు. ఆ భక్తులు కలిగిన ఆది అపోస్తలుడు, పాత నిబంధన భక్తులు, మహాభక్తులు, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి విశ్వాస వీరులు, అబ్రహాము లాంటి విశ్వాస వీరులు, ఇస్సాకు యాకోబులు వంటి విశ్వాస వీరులు, అలాంటి వాళ్ళు కలిగి ఉన్న అదే విశ్వాసము, అదే రకమైన విశ్వాసము, అదే పరిమాణంలో చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే మనం కిందకి చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు విశ్వాసపు పరిమాణము మీకు ఇవ్వబడింది అంటాడు. మీకు ఇవ్వబడిన విశ్వాసపు పరిమాణము కొలది. పరిమాణం అంటే మెజర్. ఏ మెజర్ అంటాడు పేతురు? మేము ఏ మెజర్ కలిగి ఉన్నామో ఆ మెజర్ మీరు కలిగి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసపు ఆత్మ, విశ్వాసపు కొలత, అదే విశ్వాసపు కొలత మీరు కూడా కలిగి ఉన్నారు. అయితే మీరు ఆపరేట్ అవ్వండి. మరి ఎందుకు ఆపరేట్ అవ్వట్లేదు? ఎందుకు విశ్వాసాన్ని ఉపయోగించట్లేదు? చూడండి, ప్రభు రాకడ దినాలలో నేను విశ్వాసమును కనుగొంటానా అని అంటాడు యేసయ్య. ఎందుకు కనుగొనలేకపోతున్నాడు విశ్వాసాన్ని? వారి విశ్వాసం వారిలో ఉందనే సంగతి వారు గ్రహించట్లా. ఒక వ్యక్తి తాను ఎంత శక్తివంతుడో తాను గ్రహించకపోతే అంత శక్తివంతంగా జీవించలేడు. ఇది వాస్తవం. నీవెంత శక్తివంతుడో నువ్వు గ్రహించాలి మొదట. మీకు గతంలో చెప్పాను కదా, ఏనుగుల్ని పట్టేటప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడు పడతారు, చిన్న ఏనుగుగా ఉన్నప్పుడు పడతారు ఈ సర్కస్ వాళ్ళు. ఆ చిన్న ఏనుగుగా ఉన్నప్పుడు దాని కాలుకి ఒక గొలుసు కట్టి ఒక చిన్న రాడ్డు పాతి దాన్ని కట్టేస్తారు. ఆ రాడ్డు పీక్కోవటానికి ఈ చిన్న ఏనుగు, ఈ పిల్ల ఏనుగు ప్రయత్నం చేసేది చుట్టూ తిరిగి. ఎంత ప్రయత్నించినా కూడా ఆ యొక్క రాడ్డుని పీకలేదు, ఈ కాలుకున్న గొలుసును తెంచలేదు. అలా పెరిగి 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 పెద్ద అయ్యేసరికి తన మనసులో ఒక నిశ్చయత ఏర్పడుతుంది. నేను ఈ మేకును పీకలేను, నా కాలుకున్నటువంటి గొలుసు కూడా తెంపలేనని ఒక మైండ్ సెట్ ఏర్పడిద్ది అనమాట. అంటే వాస్తవానికి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏనుగు తన శక్తి సామర్థ్యాలను బట్టి అది చేయలేదు. ఏనుగు పెరిగి పెద్దదైన తర్వాత లారీని కూడా పడేస్తుంది, చెట్లు కూడా బీకేస్తుంది. కొన్ని టన్నుల బరువు ఉన్న లారీలు తిరగేయగలదు, కొన్ని టన్నుల బరువు ఉన్నదాన్ని అవలేలగా ఎత్తి అవతల పెట్టగలదు. అంత శక్తివంతమైనటువంటి ఏనుగైనప్పటికీ తన మైండ్లో తన యొక్క సామర్థ్యం తక్కువ, పరిమితి అని చెప్పి తన మనసులో ఎప్పుడైతే పరిమితి చేసుకుందో, తనకంత శక్తి లేదనే చెప్పి విషయాన్ని ఎలాగ నమ్మిందో, ఎప్పుడు నమ్మిందో దాన్ని బట్టి ఆ మేకు గట్టేస్తే అక్కడే ఉంటుంది. ఈ రోజున దేవుని పిల్లలైన క్రైస్తవులు కూడా
తమలో ఉన్న విశ్వాసం యొక్క శక్తి, తామెంత శక్తిమంతులో, తామెంత బలవంతులో. విశ్వాసంతో పేతురు ఏం చేశాడో నేను కూడా అలాగే చేయగలననే సంగతి చాలామందికి తెలియదు. కొంతమంది సేవకులు అయితే చేస్తారు, కానీ మేమెక్కడ చేస్తామండి విశ్వాసులు అంటారు. సేవకులు ఏమి చేయగలరు, విశ్వాసులు కూడా అదే చేయగలరు. మార్క్స్ వార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. నమ్మిన వారి వలన బిషప్ గారి వలన, నమ్మిన వారి వలన పాస్టర్ గారి వలన, నమ్మిన వారి వలన సంఘ పెద్ద గారి వలన, నమ్మిన వారు ఎవరు నమ్మినా సరే, దోస్ హూ బిలీవ్, ఎవ్రీ బిలీవర్ హ్యావ్ ఎ అథారిటీ టు యూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని వినియోగించడానికి ప్రతి విశ్వాసికి శక్తి, అధికారం ఉన్నది. ఇది గుర్తించు. ఇది గుర్తించకపోవటం వల్ల ఫెయిల్ అయిపోతున్నాం. యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవటానికి. కొండ కింద శిష్యులు ఉన్నారు. ఒక దయ్యం పట్టిన బాలుడిని వాళ్ళ తండ్రి తీసుకుని వచ్చాడు. తండ్రి తీసుకుని వచ్చి ఆ శిష్యులకు చెప్పాడు, నా కుమారుడు దయ్యం పట్టింది, వెళ్ళగొట్టమని. వీళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. వెళ్ళమని అరిచుంటారు, వెళ్ళమని ఆ పిల్లవాడిని కొట్టుంటారు, వెళ్ళమని కేకలేసి ఉంటారు, వెళ్ళగొట్టయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యం వెళ్ళిపోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యం ఎప్పుడైతే వెళ్ళలేదో ఆ దయ్యం పట్టిన కుమారుడు తండ్రికి నిరుత్సాహం వచ్చింది. చూడండి, దేవుని పిల్లలు తమ సామర్థ్యాన్ని ఎరగనప్పుడు లోకం నిరుత్సాహంతో బ్రతుకుతుంది. దేవుని పిల్లలు తమలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించినప్పుడు దేవుని పిల్లలు ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు లోకం దేవుని పిల్లల వల్ల పొందవలసినంత ప్రయోజనం పొందదు. ఈ రోజున కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దేవుని పిల్లలు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. సంఘం విశ్వాసం కలిగిన సంఘం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అప్పుడు పేతురు సంఖ్యలు ఊడిపడ్డాయి. ఈ రోజున మరి కరోనా సంఖ్యలు ఎందుకు తెగవండి? అయితే సంఘం మేల్కోవాలి. సంఘం తన సామర్థ్యాన్ని గుర్తించాలి. దేవుని పిల్లలు తన సామర్థ్యాన్ని గుర్తించినప్పుడు, తన సామర్థ్యాన్ని గుర్తించి పనిచేసినప్పుడు సమాజం దీవించబడుతుంది, సమాజం ధైర్యపరచబడుతుంది. ఓ పర్వాలేదు, దేవుని పిల్లలు మాకున్నారు, మీరు మాకుంటే చాలు, మీరు మాకు ఉండాలి అని చెప్పి సంఘాన్ని సమాజం వేడుకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు సంఘం తన శక్తిని రుజువు చేసే సమయం. సంఘం యొక్క శక్తి, సంఘం యొక్క అధికారం రుజువు చేయడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. అయితే శిష్యులు ఫెయిల్ అయిపోయారు. శిష్యులు ఫెయిల్ అయిపోతే యేసుప్రభు ఆ లోపు దిగొచ్చాడు. కొండ మీద నుంచి దిగొచ్చిన తర్వాత ఆ దయ్యం పట్టిన పిల్లవాడి తండ్రి ఏమంటాడంటే, యేసుప్రభువా, మా పిల్లవాడికి దయ్యం పట్టింది, మీ శిష్యులు ప్రార్థన చేశారు, అయినా ఆ పిల్లవాడిలో దయ్యం పోలేదు, నీ వలనేమన్నా అయితే మా పిల్లవాడిని బాగు చేయమని ఆ తండ్రి అడుగుతాడు. 9వ అధ్యాయం మార్క్స్ వార్తలు ఇదంతా జరుగుతుంది. ఆ తండ్రి అడిగితే ఆ తండ్రికి యేసుప్రభు వారు చెప్పిన అద్భుతమైన ఇమీడియట్ ఆన్సర్ ఏంటో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అంటే శిష్యులు నమ్మలేదని పక్కనే ఉన్నారు కదా. నమ్ముట నీ వలన అయితే చాలు. ఇట్ ఈస్ పాసిబుల్ టు బిలీవ్ ఫర్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. నమ్మటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ పిల్లవాళ్ళ దయ్యము వెళ్ళిపోతుంది అన్నాడు అంతే. ఇట్ విల్ గోస్. అయ్యా, అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడు ఆ తండ్రి. ఆ తర్వాత యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని గద్దించిన వెంటనే ఆ దయ్యము అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తండ్రి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు, మా లోపం ఏంటయ్యా? మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వెట్లా వెళ్ళగొట్టగలిగావు? ఏమిటి సమస్య అని చెప్పి శిష్యులు యేసుప్రభుని అడిగారు. యేసుప్రభుని అడిగితే యేసుప్రభు చెప్పిన మాట చాలా బాగుంది. మార్క్స్ వార్త 9:18-19 అందుకు ఆయన వారి యొక్క పరిస్థితిని చూసి వాళ్ళని ఒక మాటని గద్దించాడు. ఏంటో తెలుసా? అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తున్నాను అంటే, ఈ దయ్యం వెళ్ళగొట్టకపోయేసరికి వాళ్ళని అరిశాడు, గద్దించాడు. గద్దించేటప్పుడు ఒక మాట, యేసయ్య పలికిన ప్రతి మాట ఒక పాఠం. ఆయన గద్దించి మాట్లాడిన పాఠమే,
ప్రేమతో మాట్లాడిన పాఠమే, హెచ్చరికతో మాట్లాడిన పాఠమే, వాత్సల్యతతో నింపబడి కనికరంతో నింపబడి మాట్లాడిన పాఠమే. హెచ్చరికతో గద్దిస్తూ చెప్పాడు, విశ్వాసం లేని తరం వారలారా, మీకు విశ్వాసం లేదు, మీరు అవిశ్వాసము చేతనే ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఏమి విశ్వాసం లేదు? విశ్వాసం లేదంటే విశ్వాసం లేదా? చూస్తున్నారు కదా యేసుప్రభు అని. విశ్వాసం ఉన్నది, విశ్వాసం తమలో ఉందనే గ్రహింపు లేదు, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి సాధన లేదు. అది విశ్వాసం లేకపోవటం అంటే. క్రైస్తవులకు విశ్వాసం లేకపోలేదు, క్రైస్తవుల్లో విశ్వాసం ఉంది, కానీ విశ్వాసం ఉందనే గమనం లేదు, విశ్వాసమును సాధకం చేసుకోవటం లేదు. అందుకని ఎక్కడ సమస్యలు అక్కడే పెరిగిపోతున్నాయి. సంఘం పరిష్కరించాల్సిన సమస్యలన్నిటికీ దేవుడు జవాబుగా నిలబడాల్సి వస్తుంది. దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆల్రెడీ సమస్యకు పరిష్కారం పెట్టాడు. అక్కడ సునామీకి పరిష్కారం కూడా చేసి పెట్టాడు. సునామీకి పరిష్కారం ఏంటంటే ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ ద అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అధికారంతో నింపబడిన సంఘమే కరోనాకి పరిష్కారం. ఆల్రెడీ దేవుడు పరిష్కారం చేసి పెట్టాడు. అయితే సంఘం విశ్వాసంతో మూవ్ అవ్వాలి, సంఘం అధికారంతో కదలాలి, తమలో ఉన్న విశ్వాసాన్ని ఉపయోగించి సమస్యలపైన యుద్ధాన్ని ప్రకటించాలి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇది మనం చేయవలసిన పనిని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు అదే విశ్వాసంతో గద్దించాడు, ఆ దయ్యం పారిపోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసంతో నడుచుకున్న గోరువారు, మీ లోపలే విశ్వాసపు ఆత్మ ఉందని, ఆల్రెడీ మీ లోపల ఒక శక్తివంతమైన విశ్వాసాన్ని మీరు రక్షించబడ్డప్పుడే, తిరిగి జన్మించినప్పుడే దేవుడు మీ ఆత్మలో స్థాపించాడని నమ్మాలని ప్రేమతో కోరుతున్నాం. రెండవది, విశ్వాసంతో బ్రతకగోరేవాళ్ళు. తుయితైరా సంఘం విశ్వాసంతో బ్రతికిందనేగా మనం చెప్పుకుంటున్నాం. విశ్వాసంతో బ్రతికే వాళ్ళకు ఉండాల్సిన రెండవ ప్రాముఖ్యమైన గ్రహింపు ఏమిటయ్యా అంటే, ప్రతి విశ్వాసానికి ఒక సూత్రం ఉంటుంది. విశ్వాసం వినియోగించడానికి ఖచ్చితంగా దేవుడు తన వాక్యంలో కొన్ని సూత్రాలను పెట్టాడు. ఆ సూత్రాలు తెలుసుకోవాలి. యూ షుడ్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిత్. అన్ని సూత్రాలు తెలుసు మనకి, విశ్వాస సూత్రం తెలియదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు అన్ని శాస్త్రాలు తెలుసు, విశ్వాస సూత్రం తెలియాలి. విశ్వాసాన్ని ఎలా వినియోగించాలో తెలియాలి. ఈ లోకమంతా కూడా కొన్ని సూత్రాల మీద నడుస్తుంది. ఈ భూగోళం ఉందనుకోండి, ఈ భూగోళం ఇలా నిలిచుంటానికి కారణం ఏంటి? గ్రావిటేషన్ ఫోర్స్. ఈ భూమి, ఈ భూగోళం అంతా కూడా గ్రావిటేషన్ ఫోర్స్తో బ్రతుకుతుంది, నడుస్తుంది. లేకపోతే ఈ భూమి ఎప్పుడో రాలిపడేది. ఈ భూమి మీద ప్రతి మనిషి గ్రావిటేషన్ ఫోర్స్తోనే బ్రతుకుతున్నాడు. రెండు కాళ్ళతో మనం నిలబడ్డామంటే గ్రావిటేషన్ ఫోర్స్. కార్లు రోడ్డు మీద నడుస్తున్నాయంటే గ్రావిటేషన్ ఫోర్స్ భూమి కిందకి ఆకర్షిస్తుంది. ఉదాహరణకి యాపిల్ పండు రాలిందనుకో, కిందకే పడిద్ది, పైకి పోదు. రాయి పైకి వేసామనుకోండి, కిందకే వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, గ్రావిటేషన్ ఫోర్స్. ఇది ఈ భూగోళం మీద మనుషుల జీవన శైలి అంతా కూడా ఈ భూమి ఆకర్షణ శక్తి అనే సూత్రం మీద బ్రతుకుతుంది. మరి విమానం కింద పడదు ఏంటండి పాస్టర్ గారు? విమానం యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్లో వెళుతుంది. భూమి ఆకర్షణ శక్తికి మించిన మరొక నియమంలో విమానం వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భూమి ఎలాగో ఒక సూత్రంతో నడుస్తుందో, విమానం ఎలాగో ఒక సూత్రంతో నడుస్తుందో, దేవుని పిల్లలమైన మన యందు ఉన్న విశ్వాసం కూడా ఒక సూత్రంతో నడుస్తుంది. ఆ సూత్రం ఏంటో చెప్తున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, 10 2 సార్లు 3 సార్లు చెప్పిన విషయాలు చెప్తున్నాను. వాటిలో ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందడానికి ఉపయోగించిన సూత్రమే మిగతా విషయాలకు కూడా దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందడానికి ఉపయోగించే సూత్రంగా గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందడానికి అక్కడ ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుంచి లేచాడని హృదయంలో విశ్వసించి ఆయన ప్రభువైన నోటితో ఒప్పుకోవాలంట. యేసు ప్రభువైన నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుతావు. అంటే విశ్వాస సూత్రంలో 2 ముఖ్యమైన పనులు. ఒకటి నోటితో మాట్లాడాలి, 2 హృదయంలో విశ్వసించాలి. నోటితో మాట్లాడింది, హృదయంలో విశ్వసించింది ఒకటే అయినప్పుడు కార్యం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నోటితో మాట్లాడి హృదయంలో విశ్వసించినప్పుడు, రక్షణ కలిగినప్పుడు
దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క కనికరంతో, దేవుని శక్తితో సాధ్యపడే మొత్తం ఇదే సూత్రం మీద పనిచేస్తాయి మనకి. అందుకని ప్రతిదానిని అలా మనం వాడుకోవాలి. ఉదాహరణకి ఎవరికైనా రోగం ఉందనుకోండి, హృదయంలో ఒకదాన్ని విశ్వసించాలి. అదేంటంటే నిశ్చయముగా ఆయన మన రోగములు భరించెను. యెషయా గ్రంథం 53:4. హృదయంలో విశ్వసించాలి. నిశ్చయముగా, ష్యూర్లీ, నిజంగా దేవుడు మన రోగములను భరించాడు. ఆయన భరించిన తర్వాత మనం భరించాల్సిన పని లేదు అని హృదయంలో విశ్వసించి నోటితో దాన్నే మాట్లాడాలి. నిశ్చయముగా ఆయన నా రోగం భరించాడని మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు ఈ వాక్యం వెనకాల ఉన్నటువంటి స్పిరిట్, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నామన్నాడుగా, దేవుని వాక్యం వెనకాల ఉన్నటువంటి ఆ జీవం ఆపరేట్ అయిపోయి స్వస్థతను చేకూరుస్తుంది. ఇది విశ్వాసం యొక్క ప్రిన్సిపల్. దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, దేవుని వాక్యాన్ని నోటితో మాట్లాడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసపు ఫలాన్ని అనుభవిస్తారు. చాలా ప్రాముఖ్యం. మనం విశ్వాసంతో మనం నమ్మింది మాట్లాడతాం. అందుకని మనం ఏదైనా నమ్మాలంటే ఏమి నమ్మితే మంచిది? దేవుని వాక్యం నమ్మితే మంచిది. దేవుని వాక్యం నమ్మితే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని హృదయంలో స్వీకరించాలి. చాలామంది లోక వార్తలు బాగా నమ్ముతారు. ఇప్పుడు లెగిస్తే కరోనా, కూర్చుంటే కరోనా. తెలంగాణలో 1000 కేసులు, తమిళనాడులో ఇంకా పెచ్చు, మధ్యప్రదేశ్లో ఇంకా పెచ్చు, ఇండియాలో కొన్ని వేల కేసులు, కొన్ని వేల మరణాలు, వందల మరణాలు, అమెరికాలో ఇంకా కేసులు. అవన్నీ వింటాం అనుకోండి. అవన్నీ వింటున్నప్పుడు దాని గురించి విశ్వాసం వచ్చేది, దాని గురించే మాట్లాడుతూ ఉంటాం. భయముతో నింపబడతావు, గడగడలాడిపోతావు. నువ్వు విశ్వసించింది నీకు జరుగును. నువ్వేది నమ్ముతావో అది జరుగుతుంది. అందుకని నీవు ఏది చదవాలో, ఏది వినాలో, ఏది గ్రహించాలో అర్థం చేసుకోవాలి. 4:24 మార్కులో మీరు ఏది వినుచున్నారో జాగ్రత్త. మీరు వినేది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అనవసరమైన వార్తలు ఎక్కువసేపు వినకూడదు. నీ విశ్వాసాన్ని ప్రభావితం చేసే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యంతో హృదయంలో నింపుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సహజంగా ప్రజలు వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతాం. మన మీద ఎవరైనా ఒక ఒత్తిడి పెట్టారనుకోండి, ఆ ఒత్తిడిని బట్టి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే లోపల విమర్శ ఉంది కాబట్టి విమర్శ వస్తుంది. అదే లోపల వాక్యం అనుకోండి, వాళ్ళు ఒత్తిడి పెట్టినప్పుడు వాక్యమే బయటకు వస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అవుట్. అందుకని నీ హృదయమును వాక్యంతో నింపుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకొని దాన్ని విశ్వసించి దాని నోటితో మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణం జరిగినాయి. లేనిది కూడా వాక్యములో ఉన్నదాన్ని బట్టి జరుగుతుంది, సృష్టించుకుంటావు. అబ్రహాం అదే చేశాడు. 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలు, 21 వచనాల్లో రోమాపత్రికలో అబ్రహాము పిల్లలు లేనప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. ఆ వాగ్దానం ఆలస్యమైనప్పుడు తన మనసులో సందేహించలేదంట అబ్రహాం. సందేహించక దేవుణ్ణి మహిమపరిచి వాగ్దానాన్ని రూఢి చేసుకున్నాడు. వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు. మహిమపరిచాడంటే ఏమని మహిమపరిచి ఉంటాడు? ప్రభువా, నన్ను అనేక జన్మలకు తండ్రిగా చేసినందుకు వందనాలు, నన్ను అనేక జన్మలకు తండ్రిగా చేసినందుకు వందనాలు. ఆకాశ నక్షత్రాల వలె సైన్యం లాంటి పిల్లలు నాకు ఇవ్వబోతున్నావు. సముద్రపు ఇసుక రేణువులంత సంతానాన్ని నాకు ఇవ్వబోతున్నావు. నాకు విస్తారమైన జనాన్ని ఇవ్వబోతున్నావు. నా కుటుంబాన్ని దీవించబోతున్నావు. నువ్వు దీవించినందుకు వందనాలు అని చెప్పి ఆల్రెడీ విశ్వాసంతో పలికాడనమాట, విశ్వాసంతో మాట్లాడాడనమాట. అబ్రహాం ఏది మాట్లాడాడు అది జరిగింది. ఆ తర్వాత సర్వప్రపంచానికి తండ్రి అయ్యాడు. ముస్లింలకు తండ్రి అబ్రహామే, క్రైస్తవులకు తండ్రి అబ్రహామే, యూదులకు తండ్రి అబ్రహామే, సర్వలోకానికి తండ్రి అబ్రహామే. ఒక మనుషుని ఏర్పాటు చేసుకొని ఆ మనుషుని వలన భూలోకంలో మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ థింగ్. అద్భుతమైన సంగతిని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. అబ్రహాం మూలంగా సర్వలోకం విస్తరించింది. కారణం ఏంటంటే అతని విశ్వాసాన్ని వాడాడు.
నీకు ఏది లేదు అది మాట్లాడకూడదు. దేవుడు ఆదికాండంలో మాట్లాడేటప్పుడు చీకటిగా ఉన్నప్పుడు చీకటి ఉందని మాట్లాడాల, వెలుగు కలుగును గాకని మాట్లాడాడు. అర్థమైందా? నీకు ఏది లేదు అది మాట్లాడకూడదు. చాలామంది అది లేదు, ఇది లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, ఏమి లేదు, నెగిటివ్ విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు పరిస్థితులను బట్టి నడుచుకుంటున్నావు. విశ్వాసం అనేది 2 కొరింథీ 5:6 విశ్వాసం అనేది 6-7 వచనాలు చూస్తాం మనం అక్కడ చక్కగా. వెలుచూపు వలన కాదు విశ్వాసం వలన నడుచుకుంటున్నాం అంటాడు. అంటే మేము కంటితో చూసిన దాన్ని బట్టి మేము నడవము, లోపల ఉన్న విశ్వాసాన్ని బట్టి నడుస్తామని పౌలు చెప్పాడు. నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి, కానీ కంటితో చూసిన దాన్ని బట్టి మాట్లాడకూడదు. కంటితో చూసింది ఎంత వాస్తవమైనప్పటికీ కరోనా ఈరోజు వాస్తవమే, రాబోయే రోజుల్లో అది వాస్తవం కాదు, అది కనపడకుండా వెళ్ళిపోద్ది. కనుక దీన్ని మాట్లాడకూడదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనేది వాస్తవము, అది ఇప్పుడు వాస్తవమే, రేపు కూడా వాస్తవమే. కనుక దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. స్థిరముగా నిలిచే దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు, వాక్యముతో నీ విశ్వాసాన్ని నువ్వు వినియోగించినప్పుడు సమస్యలు నీ కాళ్ళ కింద చితికిపోతాయి, పరిస్థితులు మార్పు చూస్తావు, అద్భుతాన్ని చూస్తావని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మాట్లాడమంటున్నాడు. హృదయంలో విశ్వసించిన దాన్ని బట్టి నీ రోగంతో మాట్లాడు. అది క్యాన్సరా, అది కరోనా, నీ విశ్వాసానికి మించిందేం కాదు అది. నీ విశ్వాసపు శక్తి ఎదురు నిలబడటానికి దానికి శక్తి లేదు. ఎందుకంటే పాతాళలోక ద్వారాలు నీ ఎదురు నిలబడవు. పాతాళం నువ్వు వెళ్తుంటే వెనక్కి పారిపోతుంది, పరలోకం నీ వెనకాల నిలుస్తుంది. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో పరలోకంలో అది బంధించబడును. అంటే పరలోకం నీ వెనకాల ఉందన్నమాట. హెవెన్ ఈజ్ ఫాలోయింగ్ ద చర్చ్, హెవెన్ ఈజ్ ఫాలోయింగ్ ద బిలీవర్. పరలోకం విశ్వాసాన్ని వెంటాడుతుంది. దావీదు గొల్యాతు తలకేసి ఒక్క రాయి కొడితే వెనకాల నుంచి పరలోకం మాడు మీద కొట్టింది, అందుకే బోర్లకు పడ్డాడు గొల్యాతు. పరలోకం నువ్వు చేసిన దాన్ని ఆమోదిస్తుంది. కాబట్టి రోగానితో మాట్లాడు, రోగమా వెళ్ళిపో, ఇది భరించాల్సిన పని లేదు, కరోనా వెళ్ళిపో, నిన్ను మేము భరించాల్సిన పని లేదు, గో కరోనా గో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు ఫ్లీ అవే. అపవాదిని నిన్ను ఎదురిస్తున్నాము, యేసు నామములో నువ్వు మా దేశాన్ని విడిచిపెట్టి, సరిహద్దులు విడిచిపెట్టి పో అని ఆజ్ఞాపించాలి. కరోనాని పారదోలాలి, రోగంతో మాట్లాడాలి, నీ వ్యాపారంలో నష్టాలతో మాట్లాడాలి, నష్టాలని లాభాలుగా మారునుగాక. నిరుద్యోగ సమస్యతో మాట్లాడాలి, వివాహం కానీ నీ సమస్యతో నువ్వు మాట్లాడాలి. విశ్వాసాన్ని ఉపయోగించు, ధైర్యంగా ఉపయోగించు, నీ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నువ్వు మాట్లాడాలని కొండ ఎదురు చూస్తుంది, నువ్వు మాట్లాడితే కొండ వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది, నువ్వు మాట్లాడడానికి అంజూరపు చెట్టు ఎదురు చూస్తుంది, నువ్వు మాట్లాడితే వేళ్లతో సహా ఎండిపోతుంది, నువ్వు మాట్లాడాలని కంబళి చెట్టు ఎదురు చూస్తుంది, అది వేళ్లతో సహా పెళ్ళగించబడి సముద్రంలో పడుతుంది. నువ్వు మాట్లాడాలని నీ సమస్యలు ఎదురు చూస్తున్నాయి, నువ్వు మాట్లాడితే వెళ్ళిపోతాయి. కాబట్టి విశ్వాసంతో దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని, నోట్లో పెట్టుకుని వాటిని మాట్లాడటం వలన అద్భుతాలు జరుగుతాయి. ఇది విశ్వాసం యొక్క సూత్రం. భక్తులందరూ అలాగూ దీనిని ఉపయోగించారు, దీవించబడ్డారు. ఇక మూడవది మనం తెలుసుకోవాల్సింది విశ్వాసపు కర్తను తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 12:1-2 చదివినప్పుడు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు అని ఉంటుంది. జీసస్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. ఆయన మూలంగానే మనుషులకు విశ్వాసం పరిచయం చేయబడింది, విశ్వాస మార్గం వెల్లడైంది. కాబట్టి ఆయన విశ్వాసమునకు కర్త. ఆ విశ్వాసమునకు కర్తతో నీకు సహవాసం ఉండాలి, ఆయన నీవు తెలుసుకొని కలుసుకొని ఉండాలి, ఆయన వైపే చూడాలి, ఆయన మీద నీ గురి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 14వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభువారు సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు సముద్రం పైన పడవ ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ ప్రయాణం పెట్టింది ఆయనే, అద్దరికి వెళదామంటాడు. ఆయన ప్రారంభించింది ఆయన కాపాడుకుంటాడని గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసానికి కర్త దేవుడు కాబట్టి, నీ విశ్వాస యాత్రను ప్రారంభించినవాడు ఆయన కాబట్టి, విశ్వాసపు యాత్రలో మధ్యలో వచ్చే ప్రతి సమస్యకు హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఉన్నాడు, నీకేం పర్వాలేదు. విశ్వాసంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పోరాటంలో, ప్రతి శ్రమలో
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినప్పుడు నేను భయపడను. ఇంగ్లీష్లో ద వ్యాలీ ఆఫ్ డెత్ అని ఉంటుంది, అంటే మరణపు లోయలో, మరణాంధకారపు లోయలో, మరణపు లోయలోకి వెళ్ళినప్పుడు నేను భయపడను. కరోనాకి నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. విశ్వాసి భయపడద్దు. నో ఫీర్ ఎట్ ఆల్, అధైర్యపడద్దు. మరణం కోరలు చాపుతున్న ఈ రోజుల్లో నీకు దేవుడు తోడుగున్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగుంది. దిగులు పడబాకు, భయపడొద్దు, ధైర్యంగా నిలబడు. ప్రభు యొక్క ఆత్మతో నిలబడు, ప్రభు సన్నిధితో నిలబడు, ప్రభు కృపతో నిలబడు, ప్రభు మీద విశ్వాసంతో నిలబడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. శిష్యులు సముద్రం మీద తుఫాను రేగితే భయపడిపోతున్నారు, కేకలేస్తున్నారు. ఈ సమయంలో వీళ్ళ ప్రయాణానికి కారకుడు, ప్రారంభకుడైన యేసు ప్రభు వారు అలల పైన నడుచుకుని వస్తున్నాడు. మన విశ్వాసమునకు కర్త అలల పైన నడుస్తున్నాడు. అలలపై నడుస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఏ సముద్రం పొంగుతుందో, ఏ సముద్రం పొంగుకి శిష్యులు భయపడుతున్నారో, భయపడుతున్న అలలపై నడుస్తున్నాడు. నిన్ను భయపెట్టే ప్రతి సమస్య యేసు ప్రభు పాదాల కింద ఉందని గుర్తుపెట్టుకో. కరోనా యేసయ్య కాళ్ళ కింద ఉంది. ఒకసారి అలా తొక్కితే అయిపోతుంది. మరి ఏంటండి పాస్టర్ గారు అంటే, తొక్కటానికి, ఆయన కాళ్ళ చేత తొక్కించడానికి సంఘమే పూచి వహించాలి. సంఘం బాధ్యత వహించి ప్రార్థన చేస్తే కరోనా అణిచివేయబడుతుంది, దాని బలం విరిగిపోతుంది ఒక్క క్షణంలో. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘం మేల్కోవాలి. సంఘం అనవసరమైన విషయాల కోసం ప్రార్థన చేయకూడదు. సంఘం ప్రార్థన చేస్తుంది ప్రభు క్షమించిన పాపాల కోసం. ప్రభు సిలువలో మరణించి మన దేశ పాపాలు, మన పాపాలు, అమెరికా పాపాలు, అన్ని పాపాలు ఒక్కడే సిలువలో భరించిన తర్వాత ఇంకా ఆ పాపాల కోసమే ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఎట్లాగూ? పాప క్షమాపణ అయిపోయింది, నువ్వు నీతిమంతుడివి, నేను పాపిని ప్రభు అని ఏడుస్తూ కూర్చోవద్దు. సాతాను నవ్వుతాడు. నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడివి, నువ్వు కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావు, నీ లోపల పరిశుద్ధాత్మ నివసిస్తుంది, నువ్వు దేవునికి ఇల్లు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవము గల దేవుని ఆలయము. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నీవు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. నీ లోపల దేవుడున్నాడు, నీవు విశ్వాసివి, నీవు నీతిమంతురాలివి, నీవు పరిశుద్ధుడిగా చేయబడ్డావు, యేసు రక్తములో కడగబడ్డావు, నీవు దేవుని యొక్క రాజ్యము, నువ్వు యాజకుడివి, రాజువి, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. అలలపైన ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. నువ్వు విజ్ఞాపం చేస్తే తన కాళ్ళ కిందే సమస్యలన్నీ తొక్కివేయగలడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళు భూతమని భయపడ్డారు. ప్రభువారు భయపడకుండా ఉండటం కోసం నేనే భయపడొద్దు అని చెప్పాడు. బాగుంది అంతవరకు. పేతురు అంటాడు కదా, అయ్యగా చాలా స్పీడు, దుడుకు పేతురు గారు అంటారు కదా. ఈయన అంటాడు, ప్రభువా నీవే అయితే నేను నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను ప్రభువా అన్నాడు. నీవే అయితే ఐ విల్ వాక్ ఆన్ ద వాటర్. నీవు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే యేసుక్రీస్తు ప్రభువారు, అరే నిన్నగాక మనం నన్ను నమ్ముకున్నావు, జూనియర్ విశ్వాసివి, నీకేం తెలుసురా కూర్చోడు అన్నాడా? నో. సింహం పిల్లగా పుట్టిన సింహమే, పులి పిల్లగా పుట్టిన పులే. గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసి కొత్తగా పుట్టిన పవర్ ఉంటుంది, కొత్తగా రక్షించబడిన వాళ్ళు పవర్ ఉంటుంది, పాత విశ్వాసులో కూడా పవర్ ఉంటుంది. ప్రభువారు అన్నాడు రా అన్నాడు, నడిస్తే రా అన్నాడు. యేసు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద బాగానే నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూచాడో మునిగిపోసాగానని చదువుతాం. గాలిని ఎందుకు చూశాడు? తన లగ్నం క్రీస్తు మీద నుంచి పక్కకెందుకు పోయింది? తన విశ్వాసానికి కర్త అయిన వాడి మీద నుంచి తన కన్నులు పక్కకు పోతే మునిగిపోవటమే. ఈ కరోనా కాలంలో విశ్వాసులకి విశ్వాసమున కర్త అయిన క్రీస్తు మీదే కన్నులు ఉంచాలి, దేవుని మీదే ఉంచాలి. ఎట్టి శ్రమలు వచ్చినా, ఎట్టి ఇబ్బందులు వచ్చినా విశ్వాసమున కర్త అయిన యేసు వైపే చూద్దాం.
వీ షుడ్ లుక్ అన్ టు ద జీసస్ హూ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు వైపు చూద్దామండి. యేసు వైపు చూస్తూ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తుదాం, విజయంతో దూసుకుని వెళదాం. కాబట్టి ఈ విశ్వాసమునకు కర్త అయిన యేసు ముఖ్యం. ఆయన మీద మీ యొక్క లక్ష్యం ఉంచాలి, ఆయన వైపే మీరు చూడాలి, ఆయనతో మీకు సహవాసం కావాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన ఆలోచనలు తీసుకోవాలి, ఆయన చెప్పింది వినాలి. ప్రభువా మునిగిపోతున్నానంటే వదిలిపెట్టలేదు. పేతురును లేపి మళ్ళీ పడవలోకి వచ్చాడు, తుఫానును గాలిని గద్దించి ప్రశాంతంగా గమ్యానికి చేర్చాడు. నువ్వు గమ్యం చేరుతావు, గమ్యం చేరే రోజుల్లో ఉన్నావు, ప్రభువు రాకడ దినాల్లో ఉన్నావు. ఇదిగో మేఘారూఢుడై, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వస్తున్నాడని చదువుతున్నాం. ఆయన రాబోయే రోజుల్లో విశ్వాసంలో విశ్వాసము కనుగొందుమా? విశ్వాసం కావాలి, విశ్వాసంతోనే బ్రతకాలి. విశ్వాసం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం, పూర్తిగా దేవుని వాగ్దానాల మీద ఆధారపడటం, పూర్తిగా దేవుని యొక్క కార్యాల మీద ఆధారపడటం, దేవుని మీద దేవుని వాక్యపు వచనాలపైన పూర్తిగా ఆధారపడటం. అలా ఆధారపడుతూ వాక్యాలను ఉచ్చరిస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని పైన లక్ష్యం ఉంచి మన సమస్యలు పరిష్కరించుకుందాం. అలాంటి విశ్వాసంతో జీవించినప్పుడు విశ్వాస మూలంగా రక్షణ, విశ్వాస మూలంగా స్వస్థత, విశ్వాస మూలంగా తీర్పు తప్పించుకుంటాం, విశ్వాస మూలముగా వరాలు. ఇక విశ్వాసానికి హద్దులేమి లేవు, విశ్వాసానికి అసాధ్యమైంది ఏమీ లేదు. అట్టి విశ్వాసాన్ని దేవుడు నీ లోపల పెట్టాడు. ఇట్టి విశ్వాసంతో తొయ్యతైర సంఘం జీవించింది. అదే విశ్వాసాన్ని నువ్వు కూడా కలిగి కొనసాగించాలని దేవుని సేవకుడిగా ప్రేమతో కోరుతూ విశ్వాసాన్ని అలవర్చుకో, విశ్వాసంతో బ్రతకటం నేర్చుకో. మొదటి విశ్వాసపు ఆత్మ నీలో ఉందని గుర్తించు. రెండవది విశ్వాసం యొక్క సూత్రాన్ని తెలుసుకో. మూడవది విశ్వాసపు కర్తతో నువ్వు సహవాసం చేయి. దేవుడు నీకు తోడుకుంటాడు, నువ్వు సక్సెస్ అనుభవిస్తావు. ఈ యొక్క సంఘానికి విశ్వాసం ఉంది, నీ విశ్వాసం నేను ఎరుగుదును. నువ్వెంత విశ్వాసంగా నా మీద ఆధారపడ్డావు నాకు తెలుసు, నీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. విశ్వాసంతో బ్రతుకు, అసాధ్యమైంది లేదు, ప్రతి సమస్యను జయించుకుంటాం. అలాగే విశ్వాసంతో బ్రతికి దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, నీ గొప్ప నామానికి స్తోత్రాలు. మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా తండ్రి నీకు కృతజ్ఞతలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ పరలోకం తెరిచి నీ పరలోకపు ఆశీర్వాదాలు నా మీద మా మీద ఉంచండి నాయన. నీ అభిషేకం మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు ప్రభువా. విశ్వాసంతో బ్రతకటం మీరు నేర్పించారు ప్రభువా. తుయితైర సంఘం విశ్వాసంతో బ్రతికింది, శ్రమలలో నీతో బ్రతికింది, నీ కోసం బ్రతికింది, నీ మీద ఆధారపడి బ్రతికింది. విశ్వాసంతో అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తూ విజయంతో దూసుకుని వచ్చింది ప్రభు. ఆ సంఘాన్ని ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, బలపరచండి. చివరి దినాలు మీరు కాపాడండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.